వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి మీకు అప్పుడు ఇయ్యబడును, అనసి కుదిరించి చాలండి. ప్రార్థన. ప్రభు ఈ వాక్యంను దీవించి ఆశీర్వదించి మీ వెనుకిల్లో ఫలింపచ్చి వినగల చెవులు గ్రహింపగల హృదయం మాకు దయచి యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, ఈరోజు ఈ ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే, ఏ కొలతతో మీరు కొలుతారో అదే కొలతతో కొలవబడతారు. అంటే మీరు ఏది మాట్లాడతారో అదే మీరు విత్తుతారు, ఏది విత్తుతారో అదే పంటకు వస్తారు. ఏ కొలతతో మీరు కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు. ఒకవేళ అక్కడ మొదటి మాట అన్నాడు, క్షమించుడి మీరు క్షమించబడతారు. అంటే ఒకవేళ నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. నువ్వు ఇతరులను క్షమించకపోతే నిన్ను ఎవరు క్షమించరు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్న వాగ్దాన సందేశం, ప్రభు నీతో మాట్లాడుతున్న గొప్ప మాటలు ఏమిటంటే, ఆదరణకర్త దేవుడు మాట్లాడుతున్న ప్రవచనాత్మకమైన ఈ సందేశం ఏమిటంటే, ఈరోజు ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఈ ప్రవచనాత్మకమైన సందేశం, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్న మాట, నువ్వు క్షమించబడాలి అంటే ఇతరులను క్షమించాలి. ప్రభు ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఈరోజు ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది. ఆమేన్. నువ్వు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది. క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. ప్రభు మాట్లాడు. నువ్వు క్షమించకుండా నువ్వు క్షమించబడవు, ఇవ్వకుండా నీకు ఇవ్వబడదు. ఏ కొలతతో మీరు కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారని ప్రభు అని యేసు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడుచున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కనుక మన మాట జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన చూపు జాగ్రత్తగా ఉండాలి, మనము జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బిగపట్టినవనుకో నీకు వచ్చేది కూడా బిగపట్టబడుతుంది. ఆమేన్. నువ్వు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది, నువ్వు క్షమిస్తే నువ్వు కోపం చేస్తే ఇతరులు కోపం చేస్తావు. యేసు ప్రభు క్షమించినాడు కనుక మనం అందరినీ క్షమించాలి. ఆమేన్. ఆయన ఒకటే అన్నాడు సిలువలో, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమన్నాడు. ఆమేన్. వారు తెలియక చేస్తున్నారు కనుక నువ్వు క్షమించాలి. వారు తెలియక మాట్లాడుతున్నారు కనుక నువ్వు క్షమించాలి. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో కొలవబడతావు. ఆమేన్. కనుక మనం క్షమించే వారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. మనం ఎంత దేవునికి ఇస్తామో అంతగా మనము ఆశీర్వదించబడతాం, పొందుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి బలపరచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 99489302. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.